హైవేకి ఆనుకుని ఉన్న అలంపురం ఆత్మీయతకు ఒక ఆలంబనం. విజ్ఞాన్ అనే కుసుమాలను వికసింపచేస్తున్న విద్యాలయం, పవిత్ర దేవాలయం విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ అలంపురం. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా అవార్డులు ప్రకటించింది. 7 అవార్డులు కైవసం చేసుకున్న ఏకైక విద్యాలయం అలంపురం విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్. జిల్లాలో అనేక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా 7 అవార్డులు దక్కించుకున్న ఏకైక విద్యాలయంగా కీర్తిని పొందినటువంటి విద్యాలయం విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ అలంపురం. 10th క్లాస్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించాలన్నా, అవార్డులు సాధించాలన్నా, ఏపీఆర్జేసీ ర్యాంకులు సాధించాలన్నా విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, పాలిటెక్నిక్ ర్యాంకులు సాధించాలన్నా అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఆ విద్యాలయం యొక్క చైర్మన్ చెప్తారు, ఇంత గొప్ప ర్యాంకులు ఎలా సాధిస్తున్నారంటే సమిష్టి కృషి అని మాట్లాడుతూ వారంటారు, ఇది మా అమ్మగారి దీవెన, మా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మా విద్యార్థులు నీ తయారు చేస్తున్నప్పుడు మాకు కలిగే సంతోషం అంటారు. వారి మాటల్లో వారు ఏం చెప్తున్నారో విందాం. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ అంటే ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం కనిపిస్తుంది వాళ్ళ చైర్మన్ చిరంజీవి గారిని చూస్తుంటే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక రైతుకు పంట పండినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఒక తన దగ్గర చదివిన విద్యార్థికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినప్పుడు ఆ యొక్క చైర్మన్ యొక్క మనసులో, ముఖంలో ఆ ఉత్తేజం, ఆ తేజస్సు కనిపిస్తుంది. చైర్మన్ గారు, ఇవాళ కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి అద్భుతమైన రిజల్ట్, ఈ చుట్టుపక్కలలో చిరంజీవి స్కూల్లో లేకపోతే విజ్ఞాన్ స్కూల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎంత వచ్చింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది? సరే, నమస్తే అండి. ఈసారి 10th క్లాస్ ఎస్ఎస్సి 2025 సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మన మండలం లెవెల్లో, అలాగే నియోజకవర్గ పరిధిలో, అలాగే ఒక స్టేట్ మార్క్ తోటి 98.67% 592 మార్కులు పంతం కార్తీక లక్ష్మి అని చెప్పి ఒక పల్లెటూరి అమ్మాయి, అలాగే 590 మార్కులతోటి దాసరి జిజ్ఞాస అనే అమ్మాయి, అలాగే 588 మార్కులు ఒక ముగ్గురు స్టూడెంట్స్, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసెస్, అలాగే చక్కటి హయ్యెస్ట్ పర్సంటేజ్ తోటి 580 దాటిన వాళ్ళు 12 మంది అండి, 600 మార్కులకు గాను. అలాగే 550 మార్కులు దాటిన వాళ్ళు 32 మంది, 500 మార్కులు దాటిన వాళ్ళు 62 మంది అండి. రాసిన విద్యార్థులు 79 మంది. వీటిల్లో టీచర్ల యొక్క చాలా చక్కటి కోచింగు, పర్సనల్ పర్యవేక్షణతో, అలాగే పేరెంట్స్ సహకారంతో మా విద్యార్థులు పల్లెటూరి ఆణిముత్యాలు సాధించినటువంటి చాలా గొప్ప మార్క్ అండి ఇది. ఇప్పుడు మామూలుగా మ్యాథ్స్, సైన్స్ ఇవన్నిట్లో టాప్ మార్క్స్ వస్తాయి, ఎందుకంటే దానికి ఒక పరిధి ఉంటుంది కాబట్టి. కానీ లాంగ్వేజ్ల్లో కూడా మీ చాలా మంచి మార్కులు వచ్చాయని నేను విన్నాం, వాస్తవం అంటారా? కరెక్ట్ సార్. అది 100కి 100 మార్క్స్ లాంగ్వేజెస్లో తెలుగులో 14 మంది 100కి 100 సాధించారండి. అలాగే హిందీలో 100కి 100 మార్కులు సాధించారు 4 విద్యార్థులు. ఇంగ్లీష్ హైయెస్ట్ వచ్చి 99 మార్కులు అండి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ మీరు అన్నట్టుగానే 100 మార్క్స్ అందరూ సాధిస్తారు. వీటిల్లో ఏంటంటే అక్షర దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా డే 1 నుంచి కూడా ఎక్కువ టెస్ట్లో పెట్టడం ద్వారా ఆ తప్పులు తగ్గిస్తూ ఈ విధంగా 100కి 100 చక్కటి దస్తూరుతోటి మనం ప్రణాళికాబద్ధంగా చేసిన ఫలితం అండి ఈ మార్కులు. మీ దగ్గర చదివిన విద్యార్థి ఇప్పుడు కంప్యూటర్లో ప్రింటింగ్ కన్నా బాగుంటుంది రైటింగ్ అనేది ఒక నానుడి ఉంది. అంటే ఇవాళ మీ దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్యార్థులే ఇవాళ పరీక్ష రాయడం బట్టి ఆ రాస్తున్న దస్తూరిని చూసి వేసేసారేమో అనే అభిప్రాయం జనంలో ఉంది. అంటే పేపర్ ఇవాళ విద్యార్థికి, పేపర్ దిద్దేవాడికి విద్యార్థి కనిపించడు, పేపర్ మాత్రమే కనిపిస్తుంది. ఓ అందమైన పేపర్ కనిపించినప్పుడు చదువుకున్న ఏ మాస్టర్కైనా మంచి మార్కులు వేసేయాలనిపిస్తుంది. అంచేత మీరు దస్తూరి ఎట్లా ఏమైనా శ్రద్ధ వహిస్తున్నారా ఏంటి? దస్తూరి విషయంలో ప్రత్యేకంగా మన విజ్ఞాన్ స్కూల్కి బాగా
చాలా హై లెవెల్లోనే మంచి నేమ్ ఉందండి. ప్రతి పేరెంట్ మెచ్చుకునే మొట్టమొదటి అంశమే క్యాలిగ్రఫీ సెక్షన్ అండి. ముందు మేము ప్రణాళికాబద్ధంగా టీచర్ని సంసిద్ధత చేస్తామండి. టీచర్ ద్వారా క్లాస్లో ఉండే 40 మంది క్లాస్ ఉంటే కనుక 90% అబవ్ స్ట్రెంగ్త్కి సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అనే పరిస్థితి అండి. దస్తూరి అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. మన గాంధీ మహాత్ముడు కూడా అనేవాడు, నేను ఎంత గొప్ప విజయాన్ని సాధించిన దస్తూరి విషయంలో నాకు మైనస్ అని. ఆ మాట నాకు బాగా గుచ్చుకుంటుందండి. ఇప్పుడు దస్తూరికి ప్రత్యేకమైన టీచర్స్, ప్రత్యేకమైనటువంటి టైఅప్ ఉందండి మా స్కూల్కి. క్యాలిగ్రఫీలో లూసిడా హ్యాండ్ రైటింగు, కర్సివ్ హ్యాండ్ రైటింగు చక్కగా 3rd క్లాస్ దాకా ఒకటి, 3rd నుంచి హై స్కూల్ స్థాయి, మిడ్ స్కూల్, అలాగే 8th, 9th, 10th వాళ్ళకి ప్రత్యేకంగా హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఆ దిశగా మంచి మార్కులు సాధించాం. సహజంగా అప్పుడు ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక పెద్ద మంచి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ సింహద్వారం చూడండి అని చెప్తారు. సింహద్వారం బట్టి ఇంట్లో ఇల్లు ఎలా ఉందని, ఇంటిని బట్టి ఇల్లు ఎలా ఉందని చెప్తుంటారు. కనుక అసలు విజ్ఞాన్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఒక విద్యా సంస్థకి సింహద్వారమే ఆ స్కూల్ పేరు, కనుక విజ్ఞాన్ అని పెట్టడానికి కారణం సార్ 84 లక్షల జీవరాశులు అంటాం. ఆ 84 లక్షల జీవరాశుల్లో విజ్ఞానం ఉండి పంచుకునేది, పెంచుకునేది ఒక్క మనిషికి మాత్రమే అది పరిమితం. ఒక మనిషే చేయగలడు. ఆ జ్ఞానానికి, విజ్ఞానానికి తెలుసుకోవడం జ్ఞానం అయితే అన్వయించుకోవడం అనేది విజ్ఞానం. ఆ దిశగా విజ్ఞాన్ అది రైజింగ్ నేమ్ అండి. అది ఆ రోజుల్లో వడ్లమూడి గుంటూరు రత్తయ్య గారి యొక్క ఆశీస్సులతోటి, మా గురువు గారు వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోటి, సిసి విద్యా సంస్థల చైర్మన్ గారు వారి యొక్క శుభాశీస్సులతోటి మనం ఈ స్కూల్కి ఆ పేరు పెట్టుకోవడం జరిగిందండి. అంటే మీరు ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తారని, ఆధ్యాత్మికవేత్తలను తీసుకొస్తారని, మీ సంస్థ పిల్లలకి మొదటి నుంచి ఒక భక్తిభావం, ఒక క్రమశిక్షణ, తర్వాత పేరెంట్స్ ఎట్లా ఎనలేని మమకారం కలిగించే విధంగా ఉంటుందని అంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మన స్కూల్ యొక్క నిర్మాణంలోనే బ్యాక్డ్రాప్లోనండి మా అమ్మగారు కీర్తిశేషులు గుండం జయలక్ష్మి గారు మా మాతృమూర్తి అండి. ఆవిడికి మేము 3 అన్నదమ్ములు. చాలా చదువు అంటే, చదువుకున్న వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ, ఇష్టం అండి. ఆ దిశగా వ్యవసాయ రంగంలో మధ్యతరగతి కుటుంబీకులు అయినప్పటికీ కూడా చదివించిందండి బాగా అమ్మ. అలాగే ఆ దిశగానే మేము 3 అన్నదమ్ముల్లో ఫస్ట్ పెద్దన్నయ్య నేను స్టార్ట్ చేసాం. తర్వాత 2వ అన్నయ్య నేను ఇప్పుడు స్కూల్ చూస్తున్నామండి. ఈ స్కూల్ యొక్క నిర్మాణంలో మాకు బ్యాక్డ్రాప్గా ఎప్పుడు కూడా ఎథికల్, మారల్ బేస్డ్గా నీతివంతమైనటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది శుభాశీస్సులు ఉన్నాయండి. పూజ్యశ్రీ భిక్ష్మే గురూజీ గారు, అలాగే వారి ధర్మపత్ని సూర్యకుమారి మాతాజీ గారి యొక్క వారి దగ్గర మేము శిక్షణ పొందాము. అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి ఆ యొక్క శుభాశీస్సులు వారు ఒక 4 సార్లు వచ్చారు. అలాగే పిల్లలకి మెడిటేషన్ అవసరం అని చెప్పి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక 8 టైమ్స్ మా స్కూల్కి వచ్చి పిల్లలకి కోచింగ్ ఇచ్చి పిల్లల చేత మెడిటేషన్ చేసిన శుభ సందర్భం. అలాగే ఆరోగ్యరీత్యా శ్రద్ధ ఉండాలి, ఎన్ని రకాల ఆస్తులు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే బాధ్యతగా ఆ స్పిరిట్ తోటి ప్రకృతి వైద్య దిగ్గజం మంతెన సత్యనారాయణ రాజు గారిని తీసుకురావడం జరిగిందండి. అదే విధానంగా చాలామంది మహానుభావులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే గంప నాగేశ్వరరావు గారు లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఈ స్కూల్కి విచ్చేయడం జరిగిందండి. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మేము యోగా ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా ప్రస్తుతం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి భారతదేశం అంటే ఒక యోగా ఒక గురుపీఠంగా మనం విరాజిల్లుతున్నాం. మనం ఒక 20 సంవత్సరాల నుండే ఈ యోగా కార్యక్రమాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, యోగాసనాస్ వేయించడం కానీ పిల్లలకి పరిపూర్ణ సర్వతోముఖాభివృద్ధికి ఆల్రౌండ్ డెవలప్మెంట్గా చదువు మాత్రమే కాదు, ఆటలు, పాటలు, ఓవరాల్ డెవలప్మెంట్, కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తోటి మన పిల్లలందరినీ తయారు చేసుకుంటామండి. ఆ దిశగా వెళ్ళిన వల్లనే ఇంత గొప్పగా పేరెంట్స్ మమ్మల్ని ఆదరిస్తున్నారండి. 10th క్లాస్తో పాటుగా మీ పిల్లలు 10th క్లాస్లో అద్భుతమైన మార్కులు సంపాదించారు. మామూలు కాదు, ఒక రికార్డ్. ఒకళ్ళు వస్తే కాదు, చాలామంది పిల్లలు టాప్ రిజల్ట్. మీ దగ్గర చదువుకుంటే ఫస్ట్ క్లాసే, మీ దగ్గర చదువుకుంటే హైయెస్టే. దాంతోపాటుగా మీ పిల్లలు ఇంకేమైనా మార్కులు సంపాదించారా అంటే వివిధ పోటీ పరీక్షల్లో?
10th క్లాసు పబ్లిక్ మార్కు యావరేజ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తానికి 523 మార్క్ అండి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ అబ్బాయి వరకు మనం యావరేజ్ చేస్తే 523 మార్కులతోటి అగ్రస్థానంలో ఉన్నామండి మనం. 10th క్లాస్ మార్కే కాదండి, మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసీ అని గవర్నమెంట్ నిర్వహిస్తుందండి. ప్రతిష్టాత్మకమైన అది దాంట్లో 13 మంది పిల్లలకి హైయెస్ట్ స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయండి. గ్రేట్. 108, 110, 120, 132, 140 అన్నీ కూడా 200 లోపు, 100 నుంచి 200 లోపు స్టేట్ ర్యాంకులు చాలా మంది. అంటే మీ వాళ్ళు చాలా చదువులతో పాటుగా ఈ పోటీ ప్రపంచంలో కూడా షార్ప్గా తయారయ్యారు మీ విద్యార్థులు. ఇంకొకటి అండి, అలాగే పాలిటెక్నిక్ ఎగ్జామ్ అండి, సీప్ అంటారు. దాంట్లో కూడా 120 మార్కులు జరుగుతుందండి. 110 మార్కులు దాటిన వాళ్ళు 13 అండి. అందరూ కూడా మ్యాథ్స్ సైన్స్లో చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల అది కూడా అసాధ్యం అండి సాధారణంగా. దాన్ని మనం సుసాధ్యం చేశారు మన పిల్లలు. దాంతో పాటుగా మీరు ఐఐటి దీనికి సంబంధించిన కోచింగ్ చేస్తుంటారా? ఐఐటి 6th క్లాస్ నుంచి 5వ తరగతి నుంచి ఒలింపియాడ్ స్టార్ట్ అవుతుందండి. 6th క్లాస్ నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని ప్రత్యేకంగా వాళ్ళకి ఈ కొత్తగా కట్టే బిల్డింగ్ ఐఐటి బ్లాక్ అండి. అది వెరీ గుడ్. 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ మెరిటోరియస్ ఎవరైతే డిజర్వ్డ్ ఉంటారో, ఇంట్రెస్ట్గా ఉంటారో, ఐక్యూ లెవెల్స్ బాగుంటాయో మ్యాథ్స్ సైన్స్లో, వాళ్ళకి ప్రత్యేకంగా ఫౌండేషన్ ప్రోగ్రాము ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నామండి. ఆ రిజల్ట్సే దీనికి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత పిల్లల్ని ఒక రకమైనటువంటి బందీకానా మధ్య చదివిస్తూ తర్వాత వాళ్ళు చిన్న వయసులోనే పెద్ద కళ్ళజోడు, వాడు ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి బీపీ షుగర్ వచ్చే స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. కానీ ఒక విజ్ఞాన స్కూల్లో పిల్లలు చదువుకుంటే చాలా ఆరోగ్యవంతంగా ఉంటారని, దానికి మీ మెడిటేషన్స్ ఒక కారణం. నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు ఏమేమి తినాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మీ పేరెంట్స్తో కూడా ఎప్పుడైనా మీటింగ్ పెట్టి మాట్లాడతారా, లేదా సెమినార్ పెట్టి మాట్లాడతారా? మంచి ప్రశ్న అండి. వర్క్షాప్స్ మనం ప్రత్యేకంగా పేరెంట్స్కి డెఫినెట్గా మా యొక్క ప్లానింగ్లోనే అది ఉంటుందండి. మదర్స్కి విడిగా ఉంటుంది, పేరెంట్స్కి మీటింగ్ అనేది ప్రత్యేకంగా 3 times మనకు జరుగుతుందండి. దాంట్లో వాళ్ళకి అవేర్నెస్ వర్క్షాప్లో ప్రముఖుల చేత ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే సూసైడల్ టెండెన్సీస్ కానీ, ప్రస్తుత వరల్డ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు, మార్పులకి నేటి కాలంలో పిల్లలు ఏ విధంగా దానికి సపోజ్ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వటం, స్క్రీన్ టైం పెంచుకోవటం, ఇలాంటిది ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన రీతులు మారుతున్నాయి, ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఏ విధంగా మనం సంసిద్ధత చెయ్యాలి అనేది మన యొక్క తల్లుల్ని మదర్స్ మోటివేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రేరణాపూరితంగా అప్ టు డేట్స్ అనేవి పెద్దల చేత బహుముఖ ప్రజ్ఞాశాల చేత తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుందండి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే పేరెంట్స్కి చాలా ఇష్టం, అట్లాగే మీరందరూ కూడా విద్యా సంస్థలు కూడా చాలా సఖ్యతగా ఉంటారు. ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం అత్యంత కీలక వ్యక్తిగా లోకేష్ గారిని చెప్తున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రి. మీరు ఆయన కలిశారు, ఆయనతో మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఎందుకు కలిశారు? మా అసోసియేషన్ ద్వారా ఆయన్ని విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, అలాగే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముద్దల తనయుడు లోకేష్ గారిని కలవటం జరిగిందండి. ఆయన ఫోటో చూశారు సార్, మీరు కూడా ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్నారు, మీ ఇద్దరు సేమ్ షర్ట్లు వేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఆయనతోటి కొంచెం సుదీర్ఘంగా ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు ఏ విధంగా జిఆర్ఈ, టోఫెల్, సిబిఎస్ఈ నామ్స్, ప్రస్తుత ఎగ్జామ్ విధి విధానాలు, నిర్వహణ, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, బైలింగ్వల్ మెథడు, ఇలాంటివి కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయండి పిల్లల ద్వారా మేము ఫేస్ చేస్తున్నాయి. వాట్ నెక్స్ట్ అనేది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయన పిలిచి మాట్లాడటం జరిగింది. మన జిల్లాలో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 5 మెంబర్స్లో నేను ఒకనండి. ఆయనతో కలవటం చాలా అదృష్టమైన విషయం. చాలా బాగా స్పందించారండి. సార్, ఇప్పుడు మారుతున్న కాలంతో ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక చిన్న సంస్థగా ప్రారంభమైంది. మీరు ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు ఆల్రెడీ. చాలా విశాలంగా మీకు ఆడుకునే స్థలం ఇవన్నీ కనిపిస్తుంది. దాంతోపాటుగా కొత్తగా బిల్డింగ్ కూడా కనపడతాం. కొత్తగా కొన్ని లక్షల పెట్టి మీరు కడుతున్నారు. అంటే మీరు మీ డెవలప్మెంట్ కన్నా సంస్థ డెవలప్మెంటే కీలకంగా కనిపిస్తుంది. ఎందుకు ఆ కొత్త బిల్డింగ్లు కడుతున్నారు? అంత అందంగా, అంత బ్రహ్మాండంగా ఎందుకు కడుతున్నారు? దేనికోసం సార్ ఇది? రానున్న రోజుల్లో సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం మినిమం
ఒక గది వచ్చి 500 feet ఉండాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూమ్ సైజ్ మాది మెజర్మెంట్స్ 20x20 అండి, అంటే 400 అడుగు. ఇప్పుడు మోర్ దాన్ 500 ఉంటేనే, అంటే 25x23, 22x23 సైజెస్ ఉంటేనే CBSE నామ్స్కి వెళతామండి. ఏ క్షణంలో వాళ్ళు రూమ్స్ ఇదైనా ఇప్పుడు చదువు కంటే కూడా కోకరిక్యులర్ యాక్టివిటీస్కి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఇవన్నీ కూడా విశేషంగా ఆదరిస్తున్నారండి పేరెంట్స్. పిల్లలు కూడా ఎంతసేపు కూర్చొని చదువుకునే కంటే కూడా వాళ్ళు ఆ యాంబియన్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇష్టపడుతున్నారు. మనం అది క్రియేట్ చేయాలండి. ఆ వాతావరణం కల్పిస్తే కనుక పిల్లాడు చాలా బాగుంటుంది, మెంటల్గా అప్లిఫ్ట్ అవుతాడు కదనే భావంతో ఇది పిల్లలకి బాగుంటుంది అని మన విషయాలుగా పెట్టడం జరిగింది. అంటే విజ్ఞానంలో చదివినటువంటి వాడు స్టేట్ సిలబస్ కానీ CBSE కానీ ఏదైనా చదివి వెళ్ళే అవకాశం దీంట్లో ఉంటుందనే భావంతో మీరు ఇప్పుడు CBSEని కూడా ఆహ్వానిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు గమనిస్తే సార్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పుడు మాకు పట్టా ఇచ్చినప్పుడు ఓ బ్రహ్మాండ కోటి తొడిగి, తర్వాత అది తగిలిచ్చి, ఓ టోపీ తగిలి తీసుకున్నాను. ఇక్కడ మీకు ఫ్లెక్స్లు చూస్తున్నాను. మీరు చిన్నపిల్లలకు కూడా ఆ తియ్యటి అనుభూతిని చిన్నప్పుడు అందిస్తున్నారు. ఎందుకు అట్లా మీకు అలా అనిపించింది? అసలు ఎందుకు చేయాలనిపించింది అంటారు? సార్, గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి పట్టాభిషేక మహోత్సవం, అంటే ఆ గ్రాడ్యుయేషన్ డేనే కాన్వొకేషన్ డే కూడా అని అంటాం. మనం ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్రాథమిక విద్య వెళ్ళే ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ విద్య వెళ్ళేటప్పటికి కూడా మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కదండి. ఆ విధానంగా వాళ్ళు చక్కగా గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదని చెప్పి చాలా సంవత్సరాలుగా చేస్తున్నామండి. మీరు అన్నట్టుగా పిల్లలు, పేరెంట్స్, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ సార్. అంటే ఒక మెట్టు ఎక్కాడు అనే భావన వాడికి, మా పిల్లలు మెట్లు ఎక్కుతున్నారనే భావన తల్లిదండ్రులు కూడా కలిగిస్తున్నారు. అది చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. తర్వాత అసలు మీ విజయానికి కారణం ఏంటి? అసలు మీరు ఒక సక్సెస్ఫుల్ చిరంజీవిగా, ఒక చైర్మన్గా, విద్యా సంస్థకి చైర్మన్గా ఎట్లా మీరు ఇన్ని విజ్ఞానాలు ఎలా సాధించారు? ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క నమ్మకం అండి, మా మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా నేను స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం. మేము వీఆర్ ఆల్ డూయింగ్ టీమ్ వర్క్ అండి. ఇక్కడ బాసిజం అలాంటిది ఏమి ఉండదు. టీమ్ వర్క్ కింద చక్కటి స్టాఫ్, వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అండి. ఇక్కడికి వచ్చిన టీచర్స్ మినిమం, అంటే సహజంగా చాలా హాస్పిటల్స్లో డాక్టర్లు కూడా క్వాలిఫైడ్ కాని వాళ్ళు హాస్పిటల్ పెట్టారు, మనం కూడా పేపర్లో చూస్తున్నాం. మరి విజ్ఞాన స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా? వాళ్ళు డిఈడి చేస్తున్నారా? ఎట్లాంటి వాళ్ళని మీరు తీసుకుంటుంటారు? ముఖ్యంగా సైకాలజీ తెలిసినటువంటి డిఈడిలో కానీ, డిఎల్ఈడిలో కానీ, బిఈడిలో కానీ, టీటీసీలో కానీ పిల్లల యొక్క మనస్తత్వ శాస్త్రానికి అనుగుణంగా పిల్లలతో అన్ని రకాల టెండెన్సీస్ ఉంటాయండి. బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, అబ్నార్మల్ ఉంటారు. అనేక రకమైన పిల్లల్లో విపరీతమైనటువంటి మనస్తత్వ స్వభావాలని అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ అనుగుణంగా మనం పిల్లవాడికి తయారు చేయాలి. భవిష్యత్తు పోటీ ప్రపంచంలో మన పిల్లల్ని విజేతగా అవ్వాలంటే కనుక దమ్మన్న స్టాఫ్ ఉండాలండి. ఆ స్టాఫ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అయి ఉండాలి. అందుకు త్వరగా మేము వర్క్షాప్స్ పెడతామండి. వాళ్ళు మాస్టర్ డిగ్రీలు, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఈడీలు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి తీసుకుంటాం. ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది డిఈడి, బిఈడి వరకు ఇస్తామండి. దీంట్లో అన్ని రకాల కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వెల్ ఎక్స్పర్ట్స్ చేత మనం కోచింగ్ ఇప్పిస్తాం, వాళ్ళ చేత తరిపిదిస్తామండి. చక్కగా ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఏ విధంగా క్లాస్ రూమ్ని యాక్టివ్గా చేయాలి, పిల్లలందరికీ నేర్పించే విధానంలో చాలా తేడా ఉంటుందండి. దాన్ని చక్కగా వర్క్షాప్స్ అది మేము పెట్టడం. టీచర్లందరూ కూడా చాలా, నాకు వాళ్ళకి ఏ బాధభావం ఉండదండి. వాళ్ళందరూ కూడా పిల్లల్ని ప్రేమించే వాళ్ళే, ఈ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మా టీచర్స్. వాళ్ళకి తెలుసండి ఎంత కష్టపడి ఒక పేరెంట్ ఫీజు కడుతున్నాడు, ప్రతి పైసాకి ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా. ముఖ్యంగా టైం వేస్ట్ కాకుండా, మా దగ్గర నుంచి ఉదయం వచ్చిన పిల్లాడు డే స్కాలర్ కదండి, సాయంకాలం వెళ్ళే వరకు కూడా నాన్ స్టాప్గా తరువుగా వాళ్ళని తరిఫిదినిస్తారండి. ఆ విషయంలో నెంబర్ 1 స్టాఫ్కి వాళ్ళకి క్రెడిట్ దక్కుతుందండి. ఇప్పుడు వాస్తవంగానండి, ఇప్పుడు ప్రభుత్వం అమ్మఒడని కార్యక్రమం పెట్టింది. ఆ డబ్బులు వస్తున్నాయని భావంతో చాలామంది ఎక్కువ ఫీజులతోటి కార్పొరేట్ వ్యవస్థ చేశారు. మరి ఫీజు ఆగిపోయింది లాస్ట్ ఇయర్. అప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు. పాపం పిల్లలు ఫీజు కట్టలేక సతమతం అవుతున్నారు. మీది చాలా ఎక్కువ ఫీజు ఉంటుందా? అంటే మీ బిల్డింగ్లో చూస్తుంటే చాలా ఎక్కువ ఫీజు ఉంటుందా అని అభిప్రాయం జనంలో. సామాన్య ఫీజు ఉంటుందా? మధ్యతరగతి సామాన్యుడు కూడా పిల్లలు మీ దగ్గర చదువుకునే అవకాశం ఉంటుందా? ఎట్లా అంటారు? చివరిదండి, మాది అఫోర్డబుల్ ఫీజెస్.
ఇప్పుడు కార్పొరేట్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని రకాల స్కూల్స్ని నేను చూశానండి. పిల్లవాడు వాడి తండ్రి ఇష్టంతో ప్రేమతో కట్టే రూపాయే మనకి రాణిస్తుందండి. అది వన్స్ ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మా స్కూల్ విధానం చూసిన తర్వాత ప్రతి రూపాయి నా పిల్లోడికే పెడుతున్నారు. నెంబర్ 1 స్టాఫ్ పెట్టారు, నెంబర్ 1 ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, ఈ రూములు ఈ బిల్డింగ్స్ అని నా పిల్లోడి కోసం అనే భావన పేరెంట్కి వచ్చినప్పుడు పేరెంట్ కెన్ ఎఫర్డ్ వాళ్ళు ఇస్తారండి. అందుబాటులో ఫీజులే, ఎలాంటి ఫీజులు హరాస్మెంట్ ఉండదు, ఇష్టంతోనే వస్తారు. దే ఆల్సో వెరీ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీ సుమారు 10 బస్సుల దాకా కనిపిస్తున్నాయి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అయితే పక్కనున్న తాడేపల్లిగూడెం, అది ఇప్పుడు పెద్ద సిటీ, నియోజకవర్గం హెడ్ క్వార్టర్. ఒక పల్లెటూరుకి ఎక్కడెక్కడి నుంచో తీర్థంలో మీ దగ్గరికి వచ్చి చాలా ఆనందంగా బయటకు వెళ్తుంటారు. మీ పిల్లలు ఏ స్థాయిలో ఉంటున్నారు అంటే మీ దగ్గర చదువుకుని ఇవాళ నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లోను, బెంగళూరులోను, అమెరికాలోను చాలా చోట్ల సెటిల్ అవుతున్నారు. అట్లాంటి విద్యార్థులు మీకు ఒక స్ఫూర్తిగా అనిపిస్తుంటుంది, వచ్చి కనిపిస్తుంటారు కదండి, ఎట్లా అనిపిస్తుంటుంది? 28 years అయిందండి. 1996లో ఇది మనం స్టార్ట్ చేసాం కదా. చాలామంది అనేక రంగాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, పై చదువులకి ఫారిన్ వెళ్ళటం కానీ, మంచి మంచి జాబ్స్, గవర్నమెంట్ పోస్టులు ఇవన్నీ చేస్తూ ఉంటారండి. కొంతమంది టీచర్ల కింద అనేక రకాలైన డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి ఈ ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా హాయ్ మెసేజ్లు పెడతా ఉంటారు. మనదే తెలుసుకుంటున్నాం సార్, మన స్కూల్ చాలా బాగుంది, పిల్లలు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, చాలా మంచి మార్కులు వచ్చినాయండి, ఆ స్కూల్లో చదివినందుకు మనకు చాలా గర్వంగా ఉంది. అప్పుడే చెప్పేవాడిని అండి పిల్లలకి, మీరు మళ్ళీ ఈ స్కూల్కి మళ్ళీ పూర్వ విద్యార్థులుగా మీరు వచ్చేటప్పటికి ఏ విధంగా మేము చదివిన స్కూల్స్ పూర్వ విద్యార్థులుగా మేము వెళుతున్నామో అలాగే మీరు అందరూ ఇలా వస్తారు, అప్పటికి ఈ పరిస్థితుల్లో ఈ స్కూల్ ఉంటుంది అని చెప్పామండి. అదేవిధంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మన స్కూల్ని వెళ్ళిన విద్యార్థి వదలడు. ఇప్పుడు 28 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విద్యా సంపత్తిలో ఎక్కడో చక్కన అలసట ఉంటుంది. మీరు బిల్డింగ్లో చూస్తుంటే ఇంకా అలసట లేదు, ఇంకా ప్రోత్సాహంగానే కనిపిస్తుంది. అలంపరం అంటే ఆంజనేయస్వామి లెక్క. అలంపరంలో ఒక విజ్ఞాన గని ఉండేటట్టుగా మీరు చేస్తున్నారు కనుక మీ భవిష్యత్తులో ఇంకేమేం చేయాలనుకుంటున్నారు విద్యార్థుల కోసం? దీనికి మా పెద్దన్నయ్య రామకృష్ణ గారికి చెప్పి బిల్డింగ్ ఎస్టిమేటర్ అండ్ ఇంజనీర్ అండి, సివిల్ ఇంజనీర్. చిన్నన్నయ్య అండి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే చక్కగా చూస్తారు. మనకి ఏం కావాలిస్తే వాళ్ళు అన్ని రకాలుగాను నువ్వు ఇలా ముందుకెళ్ళు, మేము దీనికి ఎంతైనా మీకు ఖర్చు పెడతామంటారండి. ఆ విధంగా వాళ్ళు యొక్క సపోర్ట్ తోటి మనం ముందుకు వెళుతున్నామండి. మీరు మాట్లాడినారు అంటే మీ అమ్మగారు ఎథిక్స్ నేర్పారని, మీ అమ్మగారి యొక్క జ్ఞాపకాన్ని, మీ అమ్మగారి కోరికలు నెరవేర్చాలని విద్యా సంస్థలో ప్రతి అంశం కనిపిస్తుంటుంది. మీరు చేస్తున్న ప్రతి అంశంలో మీ అమ్మగారు కనిపిస్తుంటారు. అలాగే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను, మీ నాన్నగారు కూడా బిల్డింగ్ కడుతున్నప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే మీ ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మీకు ఖ్యాతి ఉంది. మీరు భగవద్ భావంతో ఈ సంస్థను నడిపి ఇంకా మంచికి వెళ్ళాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.